హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకేపీ ద అడ్వకేట్. బేసిక్గా 2026లో ఏబీకి అపైర్ అయ్యే వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండే వీడియో చేయాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ టు ద ఆల్ ఆస్పిరెంట్స్. ఏఐబిఈ దీని నేచర్ ఏంటి? ఎగ్జామ్ నేచర్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో 99% వచ్చిన వాళ్ళకైనా సేమ్. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ కన్నా కూడా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అయినట్టే. సో ఎన్ని ఎక్కువ మార్కులు రావాలి అనే దానికన్నా కట్ ఆఫ్ని మనం క్రాస్ చేయాలి అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. తర్వాత అన్ని బేర్ యాక్ట్స్ మనం చదవాలా? అవును, మామూలుగా అయితే చదవాలి. కానీ తక్కువ టైం ఉంటే అవన్నీ చదువుతూ కూర్చుంటే మనం క్వాలిఫై అవ్వం. సో కుదిరితే చదవండి. అది మనకి మిగిలిన జ్యుడిషియరీ ఎగ్జామ్స్కి కూడా అలాగే మన ప్రాక్టీస్కి కూడా యూజ్ అవుతుంది. కానీ తక్కువ టైం ఉన్న వాళ్ళు మాత్రం టెంపరీగా కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యి మనం చేయొచ్చు. ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఓఎంఆర్లో మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత క్వశ్చన్ ఏ యాక్ట్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది. సో ఈ పక్కన ఐపీసీ అని రాసుకోండి. అసలు మీరు బబుల్ చేయొద్దు, ఆన్సర్ బబుల్ చేయొద్దు. ఫస్ట్ ఇనీషియల్ టైంలో ఐపీసీ అని రాసుకోండి. ఇది బిఎన్ఎస్ అని రాసుకోండి. ఇది మోటార్ వెహికల్ యాక్ట్ ఎంవి అని రాసుకోండి. సో అలా రాసుకుంటే ఇలా ఐపీసీకి సంబంధించి ఒక 17 క్వశ్చన్స్ లేదా 17 క్వశ్చన్స్ కాదు, 9 క్వశ్చన్స్ ఎన్నో కొన్ని వస్తాయి కాబట్టి సో అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఐపీసీ ఓపెన్ చేయగానే అవి ఫస్ట్ క్వశ్చన్లో ఒకటి, 10th క్వశ్చన్లో ఒకటి ఇచ్చిన లైన్గా అన్నీ మీరు చేసేసుకుంటారు. పోనీ 100 చేసుకుంటే టైం అయిపోతుంది అనుకుంటే మీరు 25 క్వశ్చన్స్ లాగా ఇలా రాసుకోండి. అవి అన్నీ క్లియర్ చేయండి. ఆన్సర్ని క్వశ్చన్ పేపర్ మీద టిక్ పెట్టుకోండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఆన్సర్స్ అన్నీ కూడా ఓఎంఆర్లో బబుల్ చేయండి. దిస్ ఈజ్ ద మాస్టర్ ప్లాన్ టు గెట్ క్వాలిఫైడ్ ఇన్ ఏఏబి ఎగ్జామినేషన్. ఓకే, అయితే ఫస్ట్ అసలు క్వశ్చన్ మనం యాక్ట్లు చదివినప్పుడు ఎలాగా 100 out of 100 ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడు, కానీ మ్యాక్సిమం 40 to 50 ఇస్తాడు. అవి మనం కరెక్ట్గా చేసి మిగిలినవన్నీ ర్యాండమ్గా పెట్టినా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పీనల్ కోడ్ అని ఈ యొక్క క్వశ్చన్లో కానీ ఆప్షన్స్లో కానీ ఏదైనా యాక్ట్ పేరు ఇచ్చారు ఇండియన్ పీనల్ కోడ్. సో ఇక్కడ ఐపీసీ అని రాసుకుంటారు. 50 క్వశ్చన్స్ ఎన్నో పెట్టుకున్నారు. సరే, ఐపీసీ అనేది పెద్ద యాక్ట్ కాబట్టి అందులో ఇంకా స్పెసిఫిక్గా సెక్షన్ 8 అని ఇచ్చేసాడు. ఒక్కోసారి యాక్ట్ పేరు క్వశ్చన్లో ఇవి ఆప్షన్స్లో ఇస్తాడు, అది గమనించుకోవాలి మనం. సెక్షన్ 78. సో మీరు ఐపీసీ ఓపెన్ చేసుకుని హార్ట్ ఆఫ్ ద యాక్ట్ ఈస్ ఇండెక్స్లో 78 దగ్గరికి వెళ్ళి బుక్స్లో దీనికి ఎదురుగుండా పేజీ నెంబర్ వేస్తారు. ఆ పేజీ నెంబర్ దగ్గరికి డైరెక్ట్గా ఆ పేజీ నెంబర్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ 4 కంపల్సరీ చదవాలి. మామూలుగా అయితే క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఆప్షన్స్ చదవాలి, ఆప్షన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. సో అదంతా మనకి బాగా కష్టంగా ఉంది అనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 78. ఆప్షన్స్ మాత్రం కంపల్సరీగా మనం 4 చదవాలి, 1కి 2 సార్లు చదవండి. ఇప్పుడు యాక్ట్లో ఈ 78th ప్రావిజన్, అదే ఈ సెక్షన్ని మొత్తం చదవండి. ఇందులో ఏది మన క్వశ్చన్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవచ్చు, సో అందుకనైనా మనం అర్థం చేసుకోవాలి. బట్ ద పర్సన్ డూయింగ్ ద యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్, ఈ ఆప్షన్స్లో దేనికైనా అది మ్యాచ్ అవుతుందంటే అది ఓన్లీ ఆప్షన్ 3కి మాత్రమే. సో కంపల్సరీగా ఈ ముందు టైం అంతా మీరు ఇలాగ పక్కన రాసుకోవడం, 25 50 ఆన్సర్ని కూడా క్వశ్చన్ పేపర్లోనే టిక్ చేసుకోవడం. సో తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం బబుల్ చేయండి. ఇలా చేస్తే ఇలా డైరెక్ట్గా యాక్ట్ నేము సెక్షన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ కంపల్సరీ మోర్ దెన్ 25 ఉంటాయి. అవన్నీ మనం చేసి మిగిలినవన్నీ ర్యాండమ్గా పెట్టినా కూడా మనం క్వాలిఫై అయిపోతాం. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్. అలాగే ఇలాంటి మరిన్ని సజెషన్స్ మన ఛానల్లో ఈ ఉన్న తక్కువ టైంలో ఇద్దామని మా ఆలోచన. సో
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.